వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం జిల్లా సాధారణ సమితి సమావేశం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున మంత్రివర్గ సమావేశంలో మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిగిరికి వచ్చారు. అక్కడికి కూడా మార్కాపురం జిల్లా గురించి ప్రశ్నించలేదు. ఈ మధ్య కాలంలో మీడియాలో మార్కాపురం జిల్లా గురించి బాగా ప్రశ్నించారు. ప్రజలు నమ్మే విధంగా ఆచరణలో జిల్లా గురించి పట్టించుకునే నాదుడు లేడు. అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 18 నెలలైన అధికారంలో ఉండి కూడా మార్కాపురం జిల్లా గురించి మర్చిపోయారు. ఈ నెల 24వ తారీఖున సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని జిల్లా సాధన సమితి కమిటీ వాళ్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సైదా జిల్లా సిపిఐ నాయకులు అందే నాసరయ్య, సిపిఎం సోమయ్య, షేక్ కాసిం, సిపిఐ మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి, సిఐటియు నాయకులు రఫీ, దుప్పట్ల కాశయ్య, సిపిఐ నాయకులు ఆర్టీసీ కేశవ, రూబెన్ గాలి, వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మార్కాపురం జిల్లా సాధన సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా మార్కాపూర్ జిల్లా ఏర్పాటు గురించి సమగ్రంగా చర్చించడం జరిగింది. గతంలో మార్కాపూర్ ప్రాంత ప్రజల చిరకాంక్ష వాంఛైనటువంటి జిల్లా ఏర్పాటు చేయాలని మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 65 రోజుల పాటు సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున అన్ని పక్షాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాని ఫలితంగానే గత ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు మార్కాపూర్ జిల్లా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టైం బాండ్ లేకుండా వెంటనే ప్రకటిస్తామని చెప్పి మాట్లాడి ఎన్నికల్లో గెలుపొందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పటికి సంవత్సరంన్నర కాలం గడిచిపోయినా ఇప్పటికి కూడా మార్కాపూర్ జిల్లా పేరు ఊసెత్తకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఈరోజు మార్కాపూర్ జిల్లా సాధన సమితి సర్వసభ్య సమావేశం తీవ్రంగా ఖండించడం జరిగింది. ఒక పక్కన ప్రభుత్వం సబ్ కమిటీల పేరుతోటి, మంత్రులు పర్యటనల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉంది. మొన్ననే మంత్రుల సబ్ కమిటీ సమావేశం 5 మంత్రుల సబ్ కమిటీ జిల్లాల ఏర్పాటు మీద చర్చించి మార్కాపూర్ జిల్లా అన్ని విధాల ఏర్పాటు చేయడం సాధ్యమే, వాళ్ళది న్యాయమైనటువంటి కోరిక, ఆ కోరికను తీరుస్తామని చెప్పి ఆ రోజు మంత్రివర్గ సబ్ కమిటీలో చర్చించిన విషయం మనం చూసాం. అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికన త్వరలోనే మార్కాపూర్ జిల్లా ఏర్పడబోతుందని చెప్పి అందరూ భావించాం. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖు ప్రకటిస్తారు, మంత్రివర్గ సమావేశంలో దీని మీద తీర్మానం చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ అది జరగల. మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ కూడా దీని మీద చర్చించినట్లుగా మనకి విషయం బయటికి రాలా, లీక్ కాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు రావడం జరిగింది. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవానికి జిల్లాకు వస్తున్నారు కదా, జిల్లా గురించి ఆయన ఏమైనా మాట్లాడతారేమో, ప్రకటిస్తారేమో అని చెప్పి పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఆయన రాను వచ్చిండు పోను పోయిండు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఒక ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి. దీన్ని బట్టి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పే పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, ఆయన 1996లో వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. ఇప్పటికి 3 దశాబ్దాలు కావస్తా ఉంది, ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి. మార్చి, సెప్టెంబర్, సంక్రాంతి, శివరాత్రి అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి. అదే గతి ఈ జిల్లా కూడా ఏర్పడినటువంటి ఒక అనుమానం ఈ ప్రాంత ప్రజల్లో కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో ఎంతో సంతోషపడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు అధికార పక్ష వాలకం చూసిన తర్వాత ఇది మరో వెలుగొండ ప్రాజెక్ట్ అయినటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది. అందుకనే ఈరోజు మార్కాపూర్ జిల్లా సాధన సమితి మళ్ళా ఈరోజు కూర్చోవడం జరిగింది. మార్కాపురంలో మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఎదిగినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని అఖిలపక్షం దీని మీద చర్చించి దీన్ని మరో ఉద్యమానికి నాంది పలకాలని చెప్పి మేము ఇక్కడ తీర్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఆ సమావేశంలో మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మార్కాపూర్ జిల్లా సాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరోసారి చెప్తా ఉన్నాం, లేని పక్షంలో
మరో ఉద్యమానికి నాంది పలుకుతాం. గతంలో ఏ అయితే 65 రోజుల పాటు ఉద్యమానికి నాంది పలికి ఈ ప్రాంత 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యుల్ని ఏ విధంగా ఓడించగలిగామో అదే విధంగా స్థానిక ఎన్నికల్లో ఈ అధికార పక్ష కూటమికి నామరూపం లేకుండా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే శాసనసభ్యుల ఇల్లుని ముట్టడిస్తాం. ఎందుకంటే ఇది మార్కాపూర్ జిల్లా సాధన సమితి తరఫున మేము తీసుకున్నటువంటి నిర్ణయం. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే సోదరులు కందుల నారాయణ రెడ్డి గారు ఆ రోజు మార్కాపూర్ ఉద్యమంలో మరి మాతో పాటు కలిసి పనిచేశాడు, బాధ్యత తీసుకున్నాడు. అలాగే గిద్దలూరు శాసనసభ్యుడు అశోక్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ రోజు ముగ్గురు శాసనసభ్యులయ్యారు. ఆ రోజు మాజీ ఎమ్మెల్యేలు. మరి వాళ్ళ కృతజ్ఞత ఈ రోజు ప్రజలకి చూపించాల్సిన అవసరం ఉంది. అందుకనే వాళ్ళ ముగ్గురు మీద మేము ప్రధానంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు గారు ఈ రోజు ఇన్ఛార్జి, ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు. అయినా కానీ ఆ రోజు మా ఉద్యమంలో కలిసి పనిచేశాడు. ఆయన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే జనసేన మరి ఉమ్మడి భాగస్వామ్య పక్షం జనసేన పార్టీ కూడా ఉంది. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరుడు ఇమ్మడి కాశీనాథ్ ఆ రోజు మార్కాపూర్ జిల్లా సాధన సమితిలో మనందరితో కలిసి పనిచేశాడు. ఆయన మీద కూడా మేము ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క మార్కాపూర్ జిల్లాని 27వ తారీఖు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే విధంగా మీరు ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము మార్కాపూర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలందరినీ కూడగట్టి మీ యొక్క ఇల్లు ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ఈ రోజు మేమందరం కూడా చర్చించుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్కాపూర్ ఉద్యమానికి సంబంధించి అప్పుడు ఏర్పడినటువంటి జేఏసీలు ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో ఒక జేఏసీ ఉంది, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక జేఏసీ ఉంది, అలాగే కనిగిరి నియోజకవర్గంలో ఒక జేఏసీ ఉంది. అలాగే జిల్లా మొత్తానికి సంబంధించి మార్కాపురంలో కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క జేఏసీల మళ్ళీ పునర్నిర్మించడం కోసం, మళ్ళా ఉద్యమాన్ని రూపకల్పన చేయడం కోసం త్వరలోనే ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో మేము ఉన్నటువంటి సాధన సమితి నాయకులందరం కూడా పర్యటించి ఉద్యమానికి రూపకల్పన చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీంట్లో మొదటి కార్యక్రమంగా 24వ తారీఖు ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మేము ముట్టడించబోతా ఉన్నాం. దీన్ని తీసుకొని 27వ తారీఖు కనుక కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క మార్కాపూర్ జిల్లాని ఏర్పాటు చేయని పక్షంలో మళ్ళీ 24వ తారీఖున మరోసారి మళ్ళీ మేమందరం సమావేశమై భవిష్యత్తు ఉద్యమానికి రూపకల్పన చేయబోతున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే ప్రాణాలను సైతం పన్నంగా పెట్టైనా సరే మార్కాపూర్ జిల్లా సాధన కోసం గతంలో ఏ విధంగా పోరాటం చేశామో అదే పోరాటాన్ని మరి 24వ తారీఖు నుంచి ఈ జిల్లాలో ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా గతంలో ఏ విధంగా మా ఉద్యమానికి సహకరించారో అదే విధంగా సహకరించాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.